ఒక చిన్న ప్లాస్టిక్ కార్డ్, కానీ అది నీ జీవితాన్ని ఎత్తుకు తీసుకెళ్తుంది లేదా కిందకు లాగేస్తుంది. అవును, నేను మాట్లాడేది క్రెడిట్ కార్డ్ గురించి. చాలామంది ఇది అప్పుల పాలు చేసే వస్తువు, కానీ కొందరికిది డబ్బును సంపాదించే ఆయుధం. ఈరోజు ఈ వీడియో చూస్తే నువ్వు క్రెడిట్ కార్డ్‌ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటావు. అప్పుడు అది నీకు సేవ చేసే స్నేహితుడవుతుంది. 100%. అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ నీకు ముందుగానే డబ్బు ఇస్తుంది. నువ్వు తర్వాత తిరిగి చెల్లించాలి. అంటే ఇది ఒక చిన్న లోన్, కానీ స్మార్ట్‌గా వాడితే ప్రాఫిట్ కూడా ఇస్తుంది. ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఫ్రీ మనీ అనుకుంటారు, కానీ అది నిజానికి బ్రౌడ్ మనీ. ఇప్పుడు దీని బెనిఫిట్స్ చూద్దాం. నెంబర్ 1, క్యాష్ బ్యాక్, రివార్డ్స్ పాయింట్స్. నువ్వు ప్రతి పర్చేస్ చేసినప్పుడు కొన్ని కార్డ్స్ క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్స్ పాయింట్ ఇస్తాయి. అంటే నువ్వు ఖర్చు చేసినప్పుడు కూడా కొంత డబ్బు తిరిగి వస్తుంది. నెంబర్ 2, ట్రావెల్ బెనిఫిట్స్. ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేస్తే ఫ్రీ లగేజ్ యాక్సెస్, డిస్కౌంట్స్, ఫ్రీ టికెట్స్ కూడా వస్తాయి. ట్రావెల్ లవర్కి ఇది ఒక గోల్డ్. నెంబర్ 3, ఫ్రాడ్ ప్రొటెక్షన్స్. డెబిట్ కార్డ్తో స్కామ్ అయితే డబ్బు పోయే ఛాన్స్ ఎక్కువ, కానీ క్రెడిట్ కార్డులో బ్యాంక్ ప్రొటెక్ట్ చేస్తుంది. అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ రివర్ట్ అవుతాయి. నెంబర్ 4, క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది. నువ్వు టైంకి బిల్ పే చేస్తే నీ సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఫ్యూచర్లో లోన్స్ తీసుకోవడానికి ఈజీ అవుతాయి. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్. ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. నెంబర్ 5, ఇంట్రెస్ట్ పీరియడ్ ఫ్రీ. క్రెడిట్ కార్డులో బెస్ట్ ఫీచర్స్. 30 నుంచి 50 రోజుల వరకు ఇంట్రెస్ట్ లేకుండా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు కొనండి, తర్వాత పే చేయండి. బిగ్ మిస్టేక్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యమైన విషయం, బెనిఫిట్స్ తెలుసుకోవడం సరిపోదు. మిస్టేక్స్ ఏం చేయాలి, ఏవి అవాయిడ్ చేయాలి? మినిమం డ్యూ మాత్రమే పే చేయడం, లిమిట్కి మించి స్పెండ్ చేయడం, లేట్ పేమెంట్ చేయడం. ఇవి చేస్తే ఇంట్రెస్ట్ 30 నుంచి 40% వరకు పెరుగుతుంది. డెబిట్ ట్రాప్లో పడిపోతారు. స్మార్ట్ యూసేజ్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అయితే క్రెడిట్ కార్డ్ నీకు మనీ మిషన్ అవుతుంది. ఆల్వేస్ ఫుల్ బిల్ పే చేయాలి. 30% లిమిట్ మాత్రమే యూజ్ చేయాలి. క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ మాత్రమే టార్గెట్ చేయాలి. ఎమర్జెన్సీ యూజ్ కోసమే ఉంచాలి. క్రెడిట్ కార్డ్ మంచిదా చెడ్డదా కాదు, నువ్వు దాన్ని ఎలా వాడుతున్నావో దానిపైనే డిపెండ్ అవుతుంది. కత్తితో ఫ్రూట్స్ కూడా కట్ చేయవచ్చు, అలాగే ఇంజురీ కూడా చేయొచ్చు. డిసిజన్ నీది. ఈ రోజు నుంచే నువ్వు స్మార్ట్గా యూజ్ చేయండి. అప్పుడే క్రెడిట్ కార్డ్ నీకు అప్పు కాదు, అవకాశం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.